అధ్యాయం 3 త్రిశంకు. సూర్యవంశానికి చెందిన ప్రసిద్ధ రాజు త్రిశంకు పరిపాలించిన కాలమది. అతను తన శరీరం యొక్క అందాన్ని ఎంతగానో ప్రేమించేవాడంటే మరణం తర్వాత దానిని వదిలివేయడాన్ని భరించలేకపోయాడు మరియు అదే శరీరంతో స్వర్గానికి చేరుకోవాలని కోరుకున్నాడు. తన కోరికను నెరవేర్చుకోవడానికి సహాయం కోసం త్రిశంకు తన గురువు వశిష్ఠుడిని ఆశ్రయించగా అసాధ్యాన్ని ప్రయత్నించడం మానుకోవాలని అతను సలహా ఇచ్చాడు. వశిష్ఠుడి సమాధానంతో అసంతృప్తి చెందిన రాజు ఋషికుమారులను ఆశ్రయించి వారి సహాయం కోరాడు. వారి తండ్రి అసాధ్యమని ప్రకటించిన పనిని చేయమని అడగబడటంతో వారు కోపంతో అతని అహంకారాన్ని ఎగతాళి చేసి వెంటనే వెళ్ళిపొమ్మని కఠినంగా ఆదేశించారు. రాజైన త్రిశంకు తన లక్ష్యాన్ని వదులుకోలేదు మరియు తమకు మరియు తమ తండ్రికి సహాయం చేయడానికి తగినంత పుణ్యం లేదని, కాబట్టి అతను మరింత గొప్పవారిని కనుగొంటానని వారికి చెప్పాడు. వశిష్ఠుడి కుమారులు సహనం కోల్పోయి నువ్వు చండాలుడివి అగుదువుగాక అని శపించారు. ఆ శాపం అమలులోకి వచ్చింది మరియు మరుసటి రోజు ఉదయం త్రిశంకు పూర్తిగా వేరే వ్యక్తిగా, అంటరానివాడిగా, వికారమైన రూపంతో మురికి బట్టలు ధరించి మేల్కొన్నాడు. అతని మంత్రులు మరియు ప్రజలు అతనిని గుర్తించలేకపోయారు. తన రాజ్యం నుండి వెళ్లగొట్టబడిన అతను ఆకలితో అలసిపోయి దాదాపు మరణం అంచుకు చేరుకునే వరకు తిరిగాడు. చివరికి అతని విధి అతనిని విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేర్చింది. రాజు యొక్క రూపాన్ని చూసి ఋషి హృదయం కరిగిపోయింది. అతను అడిగాడు, నువ్వు త్రిశంకు రాజువు కాదా? ఈ దుస్థితికి నిన్ను ఏమి తెచ్చింది? ఎవరి శాపం? జరిగినదంతా వివరించి అతను ఋషి పాదాలపై పడి, నేను మంచి రాజును మరియు ధర్మ మార్గం నుండి ఎప్పుడూ తప్పలేదు. నేను ఎటువంటి పాపం చేయలేదు మరియు ఎవరికీ అన్యాయం చేయలేదు. నా గురువు మరియు అతని కుమారులు నన్ను విడిచిపెట్టారు మరియు నన్ను శపించారు, అందుకే మీరు నన్ను ఇలా చూస్తున్నారు. విశ్వామిత్రుడు శాపంతో చండాలుడిగా మారిన రాజు పట్ల జాలి చూపాడు. ఇది విశ్వామిత్రుడి గొప్ప బలహీనత. అతను ఆవేశపరుడు మరియు కోపం, సానుభూతి మరియు ప్రేమ వంటి భావోద్వేగాలచే సులభంగా ప్రభావితమయ్యాడు. మధురమైన మాటలతో అతను రాజును సంతోషపెట్టాడు. ఓ రాజా, మీ ధర్మబద్ధమైన పాలన గురించి నేను విన్నాను. నేను మీకు ఆశ్రయం ఇస్తున్నాను, భయపడకండి. మీరు మీ స్వంత శరీరంతో స్వర్గాన్ని ప్రవేశించడానికి వీలు కల్పించే యాగం ఏర్పాటు చేస్తాను. మరియు ఈ చండాల రూపంలోనే మీరు మీ గురువు శాపాన్ని అధిగమించి స్వర్గాన్ని చేరుకుంటారు. దీని గురించి మీరు నిశ్చింతంగా ఉండవచ్చు. మరియు అతను గొప్ప మరియు అపూర్వమైన యాగానికి ఏర్పాట్లు చేశాడు. విశ్వామిత్రుడు తన శిష్యులను ప్రతిపాదిత యాగానికి అన్ని ఋషులను మరియు వారి శిష్యులను ఆహ్వానించమని ఆదేశించాడు. ఇది ఒక ఆజ్ఞ వలె ఉన్నందున వద్దు అని చెప్పడానికి భయపడి అన్ని ఋషులు హాజరు కావడానికి అంగీకరించారు. కాని వశిష్ఠుడి కుమారులు ఆహ్వానాన్ని తిరస్కరించారు మరియు ఒకప్పటి క్షత్రియుడైన మరియు యజమాని దుర్వాసనతో కూడిన చండాలుడు అయిన యాగాన్ని గురించి పరిహాసం చేశారు. ఈ సమాధానం యథాతథంగా తెలియజేయబడింది. విశ్వామిత్రుడికి కోపం తెప్పించింది. అతను వశిష్ఠుడి కుమారులు కుక్క మాంసం తినే తెగలో 7 తరాల పాటు మళ్లీ పుట్టాలని శపించాడు. అప్పుడు ఋషి యాగాన్ని ప్రారంభించాడు. త్రిశంకువు యొక్క ఉన్నతమైన సద్గుణాలను ప్రశంసిస్తూ త్రిశంకువును శరీరంతో స్వర్గానికి పంపడంలో ఇతర ఋషుల సహాయాన్ని విశ్వామిత్రుడు కోరాడు. ఋషి యొక్క గొప్ప శక్తులు మరియు కోపంతో కూడిన స్వభావం గురించి బాగా తెలుసు కాబట్టి ఆహ్వానితులు తమ మద్దతును ఇచ్చారు మరియు యాగా కొనసాగింది. దేవతలు దిగివచ్చి నైవేద్యాలను స్వీకరించడానికి ఆహ్వానించబడిన దశకు చేరుకుంది. కాని ఏ దేవుడూ రాలేదు. విశ్వామిత్రుడి యాగం విఫలమైందని స్పష్టమైంది. మరియు ఆ వేడుకకు హాజరైన ఋషులు విశ్వామిత్రుడి అవమానాన్ని చూసి లోలోపల నవ్వుకున్నారు. కోపంతో రగిలిపోయిన విశ్వామిత్రుడు నెయ్యి గరిటెను మంటలపై పట్టుకుని ఇలా అన్నాడు, ఓ త్రిశంకు, నా శక్తిని చూడు. నేను సంపాదించిన పుణ్యమంతా నీ ప్రయోజనం కోసం ఇప్పుడు నీకు బదిలీ చేస్తున్నాను. నా తపస్సులకు ఏమైనా విలువ ఉంటే అవి నిన్ను భౌతిక శరీరంతో స్వర్గానికి చేర్చాలి.
దేవతలు నా నైవేద్యాలను తిరస్కరించినా నాకు పట్టింపు లేదు. ఓ రాజా త్రిశంకు, ఆరోహించు. ఒక అద్భుతం జరిగింది. అక్కడున్న వారంతా ఆశ్చర్యపోగా త్రిశంకు తన చండాల శరీరంతో స్వర్గం వైపు పైకి లేచాడు. విశ్వామిత్రుడి తపస్సు యొక్క శక్తిని లోకం చూసింది. త్రిశంకు స్వర్గానికి చేరుకున్నాడు. కాని ఇంద్రుడు వెంటనే అతన్ని కిందకు నెట్టివేస్తూ ఇలా అన్నాడు: చండాల శరీరంతో స్వర్గంలోకి ప్రవేశిస్తున్నావు ఎవరు నీవు? నీ గురువు శాపాన్ని పొందిన మూర్ఖుడా, మళ్లీ కిందకు వెళ్ళు. త్రిశంకు స్వర్గం నుండి తలకిందులుగా పడిపోతూ, ఓ విశ్వామిత్రా, నన్ను రక్షించు అని అరిచాడు. దీనిని చూసిన విశ్వామిత్రుడు కోపంతో వణికిపోయాడు. దేవతలకు ఒక గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుని అతను త్రిశంకుతో అక్కడే ఆగు, అక్కడే ఆగు అని అరిచాడు. మరియు అందరి ఆశ్చర్యానికి త్రిశంకు భూమి వైపు పడిపోవడం అకస్మాత్తుగా ఆగిపోయింది మరియు అతను నక్షత్రంలా ప్రకాశిస్తూ గాలిలో నిలిచిపోయాడు. రెండవ బ్రహ్మలాగే విశ్వామిత్రుడు దక్షిణాన ఒక కొత్త నక్షత్రాల క్షితిజాన్ని అలాగే ఒక కొత్త ఇంద్రుడిని మరియు కొత్త దేవతలను సృష్టించడానికి పూనుకున్నాడు. వారి ఆధిపత్యాన్ని చూసి భయపడిన దేవతలు విశ్వామిత్రుడిని శాంతించమని వినయంగా వేడుకున్నారు. వారు ఇలా అన్నారు: త్రిశంకు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండనివ్వండి. మీ సృష్టిలోని ఇతర నక్షత్రాలు మీ కీర్తి, గౌరవం వలె శాశ్వతంగా ప్రకాశించనివ్వండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు మాతో స్నేహంగా ఉండండి. ఈ అభ్యర్థనకు సంతోషించిన విశ్వామిత్రుడు కోపగించినంత సులభంగానే శాంతించి తన సృష్టి ప్రక్రియను నిలిపివేశాడు. అయితే అతని అద్భుతమైన కార్యకలాపాలు అతని తపస్సు ద్వారా అప్పటివరకు సంపాదించిన శక్తిని పూర్తిగా హరించివేశాయి మరియు అతను మళ్లీ ప్రారంభించవలసి వచ్చింది. విశ్వామిత్రుడు ఇప్పుడు పశ్చిమాన పుష్కరానికి వెళ్లి తన తపస్సును తిరిగి ప్రారంభించాడు. సంవత్సరాల తరబడి కఠోర తపస్సు కొనసాగింది. కాని మళ్లీ అది ఫలవంతం కాబోయే సమయంలో ఏదో ఒకటి జరిగి అతని కోపాన్ని రేకెత్తించింది మరియు అతను తన సమతుల్యతను కోల్పోయి తన సొంత కుమారులను శపించాడు. త్వరలోనే కోలుకొని అతను మళ్లీ కోపానికి లొంగకూడదని గట్టిగా సంకల్పించుకొని తన తపస్సును తిరిగి ప్రారంభించాడు. అనేక సంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మ మరియు దేవతలు అతని ముందు ప్రత్యక్షమై ఇలా అన్నారు: ఓ కౌశిక, నీ తపస్సు ఫలించింది. నీవు ఇక రాజుల శ్రేణిలో లేవు. నీవు నిజమైన ఋషివి అయ్యావు. విశ్వామిత్రుడిని ఇలా ఆశీర్వదించిన తరువాత బ్రహ్మ తిరిగి వెళ్ళాడు. ఇది మళ్లీ నిరాశ కలిగించింది. అతను బ్రహ్మఋషి కావాలని మరియు వశిష్ఠుడితో సమానంగా ఉండాలని కోరుకున్నాడు. కాని అతన్ని కేవలం ఒక సాధారణ ఋషిగా మాత్రమే గుర్తించారు. ఇది వశిష్ఠుడి బ్రహ్మదండం మింగిన శక్తివంతమైన క్షిపణుల వలె వ్యర్థమైన గుర్తింపు. కాబట్టి అతను తన తపస్సును కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు, మునుపటి కంటే మరింత తీవ్రంగా. దేవతలకు ఇది నచ్చలేదు. వారు స్వర్గపు అప్సరస మేనకను ఆమె దివ్య సౌందర్యం మరియు ఆకర్షణలతో అతన్ని ప్రలోభపెట్టడానికి పంపారు. ఆమె వెళ్ళింది. ప్రేమదేవుడు మరియు వసంతకాలపు ఆత్మ ఆమెకు మద్దతుగా ఉన్నారు. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది మరియు ఆశ్రమంలోకి ప్రవేశించగానే అడవి వసంత సౌందర్యంతో వికసించింది మరియు దక్షిణ పవనం పూల సువాసనతో సున్నితంగా వీచింది. కోకిలలు పాటలు పాడాయి. అందానికి సహాయం చేయడానికి ప్రేమ మరియు వసంతం రెండూ అక్కడ ఉన్నాయి. తనకు చాలా కాలంగా తెలియని భావోద్వేగాల కదలికతో కలత చెందిన విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి వసంతకాలపు ఆత్మలా కనిపించే అద్భుత సౌందర్యం గల చిరునవ్వుతో ఉన్న ఒక యువతిని చూశాడు. ఈ సున్నితమైన సౌందర్యాన్ని చూసిన వెంటనే అసూయపడే దేవతలు తన మార్గంలో విసిరిన మరొక ప్రలోభంగా గుర్తించి అతనిలో కోపం అనే తెల్లటి వేడి ఉప్పొంగింది మరియు అతను ఆ పెట్టేదానిని శపించాడు. ఓ రంభా, కోపం మరియు కోరికలను జయించడానికి ప్రయత్నిస్తున్న నన్ను పెట్టడానికి ప్రయత్నించినందుకు నీవు 10,000 సంవత్సరాలు రాతి విగ్రహంగా ఉండు. కాని ఈ కోపపు పేలుడు అతని ఉద్దేశ్యం నెరవేరడానికి ఎంత దూరంలో ఉన్నాడో అతనికి చూపించింది మరియు అతను విచారంగా హిమాలయ అడవులను విడిచిపెట్టి తూర్పున ఏకాంతాన్ని కోరాడు.
అక్కడ అతను తన శ్వాసను నిగ్రహించుకున్నాడు, ప్రపంచ విషయాల గురించి అన్ని ఆలోచనలను విడిచిపెట్టాడు, మరియు అతని శరీరం నుండి పొగ మరియు మంటలు వెలువడి విశ్వాన్ని కప్పివేసేంత కఠినమైన తపస్సును చేశాడు. అప్పుడు భయపడిన దేవతల ప్రార్థనపై బ్రహ్మ మళ్లీ అతని ముందు ప్రత్యక్షమై అతన్ని బ్రహ్మ ఋషిగా అభివదించాడు. సర్వదా జయం బ్రహ్మ ఋషి, నేను నీ పట్ల సంతోషంగా ఉన్నాను. నీ జీవితం ధన్యమైనది. విశ్వామిత్రుడు సంతోషించాడు. కాని వినయంగా ఇలా అన్నాడు, వశిష్ఠుడి నోటి నుండి నేను బ్రహ్మ ఋషిని అని వినకపోతే నేను ఎలా సంతోషంగా ఉండగలను? వశిష్ఠుడు విశ్వామిత్రుడితో తన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వి అతనితో ఇలా అన్నాడు, మీరు మీ గొప్ప తపస్సుల ఫలితాన్ని సాధించారు. నిజంగా మీరు బ్రహ్మర్షి, నా సోదరా. అంతటా ఆనందం నిండిపోయింది. దశరథుని ఆస్థానానికి అకస్మాత్తుగా వచ్చిన ఆ ఋషి కథ ఇది. అధ్యాయం 4. రాముడు ఇంటిని విడిచిపెట్టాడు. విశ్వామిత్రుడిని ఇంద్రుడు బ్రహ్మను స్వాగతించినట్లుగా దశరథ మహారాజు స్వాగతించాడు. విశ్వామిత్రుడి పాదాలను తాకి రాజు ఇలా అన్నాడు, నేను నిజంగా మనుషులలో ధన్యుడిని. మీ రాక నా పూర్వీకుల పుణ్యం వల్ల మాత్రమే. రాత్రి చీకటిని తొలగించే ఉదయపు సూర్యుని వలె మీ ముఖం నా చూపులకు ఆనందాన్నిస్తుంది. నా హృదయం నిండి ఉంది. రాజుగా పుట్టి మీరు తపస్సు ద్వారా బ్రహ్మర్షి అయ్యారు. మీరు నా నివాసాన్ని వెతుకుతూ వచ్చారు. నా శక్తిలో నేను మీకు చేయగలిగినది ఏదైనా ఉందా? అలా అయితే ఆజ్ఞాపించండి మరియు నేను పాటిస్తాను. దశరథుని ఈ మాటలు విని విశ్వామిత్రుడు సంతోషించి అతని ముఖం వెలిగిపోయింది. అతను ఇలా అన్నాడు, ఓ రాజా, మీ మాటలు మీకు తగినవి. ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుడు మీ గురువుగా ఉండగా మీరు ఇంకేం చెప్పగలరు? నేను అడగకముందే మీరు అవును అన్నారు. ఇది నా హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. మరియు అతను వెంటనే తన సందర్శన ఉద్దేశ్యాన్ని వివరించాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. అది పూర్తి కావడానికి దగ్గరలో ఉండగా 2 శక్తివంతమైన రాక్షసులు మారీచ మరియు సుబాహు దానిని అపవిత్రం చేస్తున్నారు. వారు అపవిత్రమైన రక్తాన్ని మరియు మాంసాన్ని పవిత్ర అగ్నిపై కురిపిస్తున్నారు. ఇతర ఋషుల వలె మేము వారిని శపించి నాశనం చేయవచ్చు. కాని అది మన తపస్సు అంతా వృధా అవుతుంది. మీ యుద్ధవీరులైన కుమారులలో పెద్దవాడైన రాముడిని నాతో పంపితే మా కష్టాలు తీరుతాయి. నా సంరక్షణలో అతను రాజరికపు తేజస్సుతో ఎదుగుతాడు. అతను ఈ రాక్షసులను ఖచ్చితంగా ఓడిస్తాడు మరియు అతని పేరు కీర్తిని పొందుతుంది. రాముడిని కొన్ని రోజులు మాత్రమే నా సంరక్షణకు అప్పగించండి. నా అభ్యర్థనను తిరస్కరించవద్దు. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి. రాముడి భద్రత గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు 3 లోకాలలోనూ అక్షయ కీర్తిని పొందుతారు. వశిష్ఠుడు మరియు మీ మంత్రులు నేను చెప్పేదానికి అంగీకరిస్తారు. దశరథుడు భయంతో, ఆందోళనతో వణికిపోయాడు. అతనికి కష్టమైన ఎంపిక ఎదురైంది. తన ప్రియమైన కుమారుడిని రాక్షసుల చేతిలో చంపబడటానికి ఇవ్వాలా లేదా విశ్వామిత్రుడి భయంకరమైన కోపాన్ని స్వయంగా భరించాలా? కొద్ది క్షణాల పాటు దశరథుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు, ఎందుకంటే అతను ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతి చెందాడు. కాని షాక్ నుండి తేరుకొని తన డిమాండ్ను బలవంతం చేయవద్దని ఋషిని వేడుకున్నాడు మరియు ఇలా అన్నాడు, రాముడికి ఇంకా పూర్తిగా 16 సంవత్సరాలు నిండలేదు. అతను రాక్షసులతో ఎలా పోరాడగలడు? అతనిని మీతో పంపడం వల్ల ఏమి ఉపయోగం? రాక్షసుల మోసాలు అతనికి ఏమీ తెలుసు. ఒక చిన్న పిల్లవాడిని వారితో పోరాడటానికి పంపడం సరికాదు. నేను ఇక్కడ ఉన్నాను మరియు నా సైన్యం కవాతు చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక చిన్న పిల్లవాడు మిమ్మల్ని మరియు మీ యాగాన్ని ఎలా రక్షించగలడు? మీ శత్రువుల గురించి నాకు అంతా చెప్పండి. నేను నా సైన్యం ముందుండి మీతో వచ్చి మీ ఆజ్ఞలను పాటిస్తాను మరియు మీ అవసరాన్ని తీరుస్తాను. దయచేసి ఈ అపవిత్రుల గురించి నాకు చెప్పండి. విశ్వామిత్రుడు మారీచుడిని మరియు సుబాహుడిని మరియు వారి యజమాని రావణుడిని వర్ణించాడు.
మరియు రాముడిని తనతో పంపాలని మళ్లీ డిమాండ్ చేశాడు. దశరథుడు నిరాకరించడంలో పట్టుబట్టాడు. రాముడి నుండి విడిపోవడం నాకు మరణంతో సమానం అని అతను అన్నాడు. నేను మీతో వస్తాను, నేను మరియు నా సైన్యం. ఎందుకు? నాకు కూడా ఈ పని చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు నా కుమారుడు దానిని ఎలా ఎదుర్కోగలడు? నిజంగా నేను అతనిని పంపలేను. దయచేసి నేను నా సైన్యంతో సిద్ధంగా ఉన్నాను. దశరథుడు తన తొందరపాటు మాటను వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించడం విశ్వామిత్రుడిని కోపంగా మార్చింది. రాజు యొక్క అభ్యర్థనలు మరియు కారణాలు అతని కోపాగ్నిపై నూనె పోసినట్లు ఉన్నాయి. మీ వంశానికి ఈ ప్రవర్తన తగదు అని ఆ మహర్షి అన్నాడు. ఇది మీ తుది మాట అయితే చెప్పండి. నేను వచ్చిన దారిలోనే తిరిగి వెళ్తాను. సత్యాన్ని విడిచిపెట్టి మీ బంధుమిత్రులతో మీరు దీర్ఘకాలం జీవించండి. భూమి కంపించింది మరియు మహర్షి కోపం యొక్క పరిణామాలకు దేవతలు భయపడ్డారు. వశిష్ఠుడు ఇప్పుడు రాజు వైపు తిరిగి సున్నితంగా ఇలా అన్నాడు. రాజా, ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దాన్ని తిరస్కరించడం మీకు తగదు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన మీరు అలా చేయలేరు. నేను చేస్తాను అని ఒకసారి చెప్పిన తర్వాత మీకు వేరే మార్గం లేదు. అలా చేయడంలో విఫలమైతే మీరు చేసిన గొప్ప దానాలు మరియు కర్మల పుణ్యాన్ని కోల్పోతారు. రాముడిని మహర్షితో పంపించండి, లక్ష్మణుడిని కూడా పంపండి. వారి భద్రత గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వామిత్రుడు వారిని రక్షిస్తున్నప్పుడు ఏ రాక్షసుడు వారికి హాని చేయలేడు. దేవతల పానీయం అగ్నిచక్రం ద్వారా రక్షించబడినట్లే రాముడు విశ్వామిత్రుడిచే రక్షించబడతాడు. విశ్వామిత్రుడి శక్తి మీకు తెలియదు. అతను మానవ రూపంలో ఉన్న తపస్సు. ధైర్యవంతులలో ధైర్యవంతుడు మరియు తెలివైన వారిలో తెలివైనవాడు. అతను ప్రతి ఆయుధానికి అధిపతి. 3 లోకాలలో అతనితో యుద్ధ లేదా ఆధ్యాత్మిక పరాక్రమంలో సమానమైన వారు లేరు మరియు ఎప్పటికీ ఉండరు. అతను రాజుగా ఉన్నప్పుడు దేవతల నుండి అన్ని ఆయుధాలపై ఆధిపత్యాన్ని పొందాడు. అతను గతం, వర్తమానం మరియు భవిష్యత్తును చూస్తాడు. మరి అతనికి యువరాజులు ఎందుకు కావాలి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అతను తన యాగాలను బాగా చూసుకోగలడు. కాని మీ కుమారుల మంచి కోసం అతను ఇక్కడికి వచ్చాడు మరియు మీ సహాయం కోరుతున్నట్లు కనిపిస్తుంది. సంకోచించకండి. మీ కుమారులను అతనితో పంపండి. తెలివైన వశిష్ఠుడు చెప్పిన మాటలు విని దశరథుడు విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుని రాముడిని, లక్ష్మణుడిని పంపడానికి నిశ్చయించుకున్నాడు. ఆ 2 రాజకుమారులను అప్పుడు ఋషి సమక్షంలోకి తీసుకువచ్చారు. రాజు, రాణితల్లులు మరియు వశిష్ఠుడు వారిని ఆశీర్వదించి విశ్వామిత్రునితో పంపారు. స్వర్గవాసులచే ఆహ్లాదకరమైన గాలి వీచింది మరియు పువ్వులు చల్లబడ్డాయి. శుభ శబ్దాలు వినబడ్డాయి. చేతిలో విల్లు పట్టుకుని ఆ 2 యువకులు గర్వంగా ఋషికి ఇరువైపులా నడిచారు. వాల్మీకి మరియు కంబన్ ఈ చిత్రంలో ఆనందించారు. ఒక గొప్ప ఋషి, ప్రసిద్ధ యోధుడు కూడా అయిన గురువు మార్గదర్శకత్వంలో తమ మొదటి సాహసం కోసం బయలుదేరిన 2 అందమైన రాజకుమారులు మరియు అతని పక్కన తల నిటారుగా నిలబెట్టుకుని రాక్షస జాతిని అంతం చేయడానికి జన్మించిన 2 రాజకుమారులైన శిష్యులు. తమ నడుములకు విజయ ఖడ్గాలు వేలాడుతూ, విల్లులు మరియు అమ్ముల పొదులు బలమైన భుజాలపై అమర్చబడి ఉండగా వారు ముందుకు కదిలారు. ప్రతి ఒక్కరూ తల ఎత్తిన 3 తలల నాగుపాము వలె. మిగిలిన అధ్యాయాలు మా ఛానల్లో కొనసాగుతాయి. పూర్తి రామాయణం కోసం దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.